ఇక వాక్యంలోనికి వస్తే, నేను వాక్యంలోకి వచ్చిందిగా ప్రభు నాతో మాట్లాడినటువంటి కొన్ని మాటలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనము ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచు ఉన్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వచనాన్ని మనం చూసుకుంటే గనక ఏమంటున్నారట? యేసు క్రీస్తుతో మనకి జయమా అపజయమా? క్రీస్తుతో మనకి జయమా అపజయమా? ఏంటిదండి? జయము జయము అంటున్నారు. ఏంటిది? మనకు క్రీస్తుతో జయమా అపజయమా? జయమన్నోళ్ళు పైకి చెప్దామా? జయమా అపజయమా? జయమా అపజయమా? ఎవరితో? క్రీస్తుతో అట మనకి జయము అని చెప్పి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలయ్య గారు అంటున్నారు. ఓకే, బాగుంది. ఇప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రికకు రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తమాయెను. ఇప్పుడు ఇందులో ఏమని చెప్తున్నారు? ఎవరైతే క్రీస్తుతో కూడా ఉంటున్నారో వారికట ఏమిటి అంటున్నాడు? వారిని నేను నూతన సృష్టిగా మార్చబోతున్నా. క్రీస్తుతో ఉన్నవానికి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో క్రీస్తుతో ఉంటే నీకు జయం అన్నాడు. బాగుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక వచ్చేసరికి క్రీస్తుతో కూడా ఉంటే నువ్వు ఎలా మార్చబడతావు? నూతన సృష్టిగా మార్చబడతావు. నూతన జీవితం నీకు కలగబోతుంది. నూతనమైన మార్పు కలగబోతుంది. నూతనమైన ప్రణాళిక ఇలా జరగబోతుంది. హల్లెలూయా. బాగుంది. ఇప్పుడు 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక రండి. ఇక్కడ 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ధ్యానం చేసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఏముందని ఇక్కడ సెలవిస్తున్నారు వాక్యము? ఏముందండి? ఏముందండి? క్రీస్తుతో కూడా మనకి ఏముందట? క్రీస్తుతో ఉంటే మనకి ఏమొచ్చిందట? అర్థమైందండి? ఈ 3 వచనాలు ఎందుకు మీకు చదివిపించానంటే, ఈ రోజున మన అంశం ఏమిటంటే క్రీస్తుతో అపజయమా? అపజయమా? జయమా? అపజయమా? 1 కొరింథీయులకు రాసిన పత్రికలు ఏముంది? క్రీస్తుతో మనకి జయం అంట. 2 కొరింథీయులకు రాసిన పత్రికలు ఏముంది? క్రీస్తుతో ఉంటే నూతన సృష్టి అంట. మరలా 1 తెస్సలోనీయులకు రాసిన పత్రికలు ఏముంది? క్రీస్తుతో కూడా ఉంటే మనకి రక్షణ వచ్చిందంట. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తుతో మనకి జయమా అపజయమా అండి? జయముందా అపజయముందా? ఏమండి? కొంచెం బిగ్గరగా చెప్తారా? క్రీస్తుతో పాటుగా మనకి జయం ఉందంట. క్రీస్తుతో మనకు అపజయం ఉందా? క్రీస్తుతో మనకు ఓటం ఉందా? క్రీస్తుతో మనకు పాత జీవితం ఉందా? క్రీస్తుతో మనకు బందికానాలు ఉన్నాయా? లేదు. క్రీస్తుతో మనకచ్చ జయమును కలిగించబోతున్నాడు. క్రీస్తుతో మనకు జయం ఉంది. క్రీస్తుతో మనము ఆయనతో ఉంటే మనము జయమును పొందుకుంటున్నాం. ఆయనతో ఉంటే మనము నూతన సృష్టిని పొందుకుంటున్నాం. ఆయనతో ఉంటే మనం రక్షణ పొందుకుంటున్నాం అని బానే చెప్తున్నాం. ఏమండి? బానే చెప్పాం. బాగానే కేకలేశారు. క్రీస్తుతో నాకు జయము, క్రీస్తుతో నాకు జయము, క్రీస్తుతో నాకు రక్షణ ఉంది, క్రీస్తుతో నాకు నూతన జీవితం ఉంది, క్రీస్తు నన్ను బలపరుస్తున్నాడు, క్రీస్తులో నాకు అపజయం కాదు జయమే ఉంది, మేము జయమును పొందుకుంటున్నాము, క్రీస్తుతో మనకు అపజయం లేదు అని బానే చెప్పారు. ఏముందంటారు మీకు? ఏముందండి? క్రీస్తుతో జయము ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ఇప్పుడు క్రీస్తుతో మనకి జయం అన్నాం. అప్పుడు మనం ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలి? ఎవరితో నడవాలి? ఎవరితో మాట్లాడాలి? ఎవరి ప్రణాళికలో ఉండాలి? ఎవరి ఆజ్ఞ మేరకు నడవాలి? ఎవరండి? ఎందుకంటే ఆయనతో ఉంటేనే మనకు జయము. క్రీస్తుతో ఉంటేనే మనకు జయం అంట. క్రీస్తు పేరు పెట్టుకుంటే జయం కాదు నాన్న, క్రీస్తుతో పాటుగా మనం ఉంటే జయం అంట. క్రీస్తు ప్రభుల వారితో పాటుగా ఉంటే జయమని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో కలవిస్తుంది.
మందిరానికి వెళ్ళినంత మాత్రాన జయం కాదు నాన్న, అర్థమైందా? మందిరానికి వెళ్ళినంత మాత్రాన, ఏదో బైబిల్ పట్టేసుకున్నంత మాత్రాన, ఏదో బైబిల్ పట్టుకొని మందిరం మన ఇంట్లో ఒక బైబిల్ ఉన్నంత మాత్రాన, మనం మోకరించి ప్రార్థన చేసినంత మాత్రాన మనకి జయం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారితో మనం ఉంటే రక్షణని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉంటే మనకు జయం వచ్చిందని మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుతో ఉంటే జయం అన్నాం. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉంటే మనకు అపజయము కలిగిందనుకో, అప్పుడు మనము వేరొక మార్గాన్ని చూస్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉంటే మనకు అపజయం, యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉంటే మనకి మేలు జరగదు, యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉంటే మనకి రక్షణ రాదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇంకొక మార్గాన్ని ఎన్నుకోవాలి. అర్థమైందా? అర్థమవుతుందండి? మనకి యేసు ప్రభుల వారిని నమ్ముకుంటే, యేసయ్య దగ్గరికి వెళ్తే, యేసయ్యతో మాట్లాడితే, యేసయ్యతో పాటుగా నడిస్తే, యేసయ్య బాటలో మనం నడుచుకుంటే, యేసయ్య చెప్పిన లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉంటుంటే మనకు మేలు రావట్లేదురా, మనకు జయం రావట్లేదురా, మనము నూతనంగా మార్చబడట్లేదురా, మనకు రక్షణ రావట్లేదు అనుకున్నప్పుడు మనం ఇంకొక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు? ఆయనలో జయం లేనప్పుడు కదా మనం ఇంకొక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కానీ మన దేవుళ్ళు ఏముందంట? ఏముందండి? మన క్రీస్తుల నిరుత్సాహం ఉందా? క్రీస్తుల నిరుత్సాహం ఉందా? క్రీస్తుల వాక్యం ఉందా? క్రీస్తుల అపజయం ఉందా? క్రీస్తుల నిరుత్సాహాలు ఉన్నాయా? నీరసాలు ఉన్నాయా? ఓటం ఉందా? ఏముంది మన క్రీస్తులో? ఏముందండి? ఏముందండి? క్రీస్తుతో ఏముంది? మనకి జయమున్నది. క్రీస్తులో మనకి జయం ఉంది కనుక మనకి ఇంకొక మార్గం అవసరం అంటావా? ఇంకొక ఇంకొకరు అవసరం అంటావా? ఎవరు కావాలి మనకి? ఎందుకు? ఎస్, రైట్. ఇప్పుడు పాయింట్ లోకి వచ్చారు. మన ప్రభు దగ్గర మనకు కావలసినటువంటి జయం ఉంది నాన్న. అది ఫలానా విషయంలో అని పౌలయ్య గారు రాయలా. క్రీస్తుతో కూడా నువ్వు ఉంటే నీకు జయమే. క్రీస్తుతో కూడా నడిస్తే మనకు జయమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెయ్యని కార్యం ఏదంటూ కూడా లేదు. క్రీస్తు దగ్గర మనం ఉంటే మనం ఓడిపోతాము అన్నటువంటి దాఖలాలు ఏమీ లేవు. ఏమండి, మరణించినా తిరిగి బ్రతికించగలిగిన దేవుడు మన దేవుడు. అనారోగ్యములో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. నిరుత్సాహంలో బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. ఓటములో జయమిచ్చేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇందాక పాడాం కదా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. ఏమిస్తాడు? ఎవరికి? ఆయన పిల్లలకు జయమునిచ్చేవాడట. ఆయనతో కూడా ఉంటేనే మనం ఆయన పిల్లలుగా చేర్చబడతాము. సహోదరుడా, ఆయనతో పాటుగా నడిస్తే మనకు జయం ఉంది. ఆయనతో పాటు ఇప్పుడు ఆయనలో జయం ఉంది కాబట్టి మనం ఇంకో దాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లే. ఆయన దగ్గర విజయం ఉంది, ఆయన దగ్గర బలం ఉంది, ఆయన దగ్గర ఆరోగ్యం ఉంది, ఆయన దగ్గర కృప ఉంది, ఆయన దగ్గర సమృద్ధి ఉంది, ఆయన దగ్గర మేలుంది, ఆయన దగ్గర విస్తారం ఉంది, ఆయన దగ్గర విస్తరించే కృప ఉంది. మన ప్రభు దగ్గర సమస్తం ఉంది. కాబట్టి మనం ఇంకొక ఆప్షన్ అవసరంలా, ఇంకొక మార్గాన్ని. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు మేలు కలిగిద్దిరా, ఈడొచ్చి మన మీద చేయేస్తే, ఈడొచ్చి మనకు ఒకటిస్తే మనకి మేలు వచ్చిద్దమ్మా, ఇంట్లో ఉప్పు ప్యాకెట్ పెట్టుకుంటే మనకి తీర్థం వచ్చిద్దమ్మా, మోక్షం వచ్చిద్దమ్మా అని ఇంకొక మార్గాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తుతో కూడా ఉంటే మనకు జయమే. క్రీస్తుతో కూడా ఉంటే మనము నూతన సృష్టి. క్రీస్తుతో కూడా ఉంటే మనకు రక్షణే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియ సహోదరుడా? క్రీస్తుతో కూడా ఉంటే మనకు జయం ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ అవసరం లేదండి. అనదర్ ఆప్షన్ చూసుకోవాల్సిన అవసరం లేదు, అనదర్ స్టెప్ వేయాల్సిన అవసరం లేదు, ఇంకొక దాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుళ్ళలో సమస్తం ఉందండి. మన దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు, మన దేవుడు ఏదైనా జరిగించగలిగిన దేవుడు. అదైనా ఇప్పుడు ఒక షాప్ లోకి వెళ్ళావు నువ్వు, ఆ షాప్ లో నీకు కావాల్సింది లేనప్పుడు పక్క షాప్ కి వెళ్ళాలి కదనా? అవునా? నీకు కావాల్సిన వస్తువు అందులో లేనప్పుడే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి, ఇంకొక దాని దగ్గరికి వెళ్ళాలి. కానీ మన యజమాని దగ్గర
సమస్తము సమృద్ధిగా ఉంచబడింది. సమస్తము సమృద్ధిగా ఉంచబడింది. కాబట్టి ఇంకొక యజమాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అది గ్రహించని కొంతమంది ఏం చేస్తున్నారంటే, నోటితో బాగానే ఒప్పుకుంటున్నావు, నా దేవుళ్ళో జయం ఉంది, నా దేవుళ్ళో జయం ఉందని ఒప్పుకుంటున్నావు, నా దేవుళ్ళో బలం ఉందని ఒప్పుకుంటున్నావు, నా దేవుడు సమృద్ధినిస్తాడని ఒప్పుకుంటున్నావు, నా దేవుడు ఏదైనా చేయగలదని ఒప్పుకుంటున్నావు. కానీ మన క్రియలు అలా ఉన్నాయా ప్రియ సహోదరి సహోదరా? నోటితో బిగ్గరగా కేకలేస్తాం, ఇప్పుడు బాగానే ఉంది, నా దేవుళ్ళ జయం ఉంది, నా దేవుళ్ళ బలం ఉంది, నా దేవుళ్ళ ఆరోగ్యం ఉంది, నా దేవుళ్ళ సమస్తం ఉంది, నా దేవుడు నూతన సృష్టినిస్తాడు, నా దేవుడు రక్షణిస్తాడు. పగరే కేకలేస్తావు, ఉప్పొంగిపోయి కేకలు వేస్తాం. కానీ ఆ నోటితో పలికినటువంటి జయం అనే మాట మన క్రియల్లో చూపించగలుగుతున్నామా? నా దేవుళ్ళ జయం ఉందంటే అది క్రియలో మనం చూపించాలి. నోటితో పలికినంత మాత్రాన జయం కలగదు కదా, మన క్రియల ద్వారానే చూస్తాడంట. క్రియలో నువ్వు నమ్ముతున్నావా? ప్రభు నా దేవుళ్ళో జయముంది, నాకు ఇంకో ఆప్షన్ లేదని నువ్వు క్రియలో చూపించగలుగుతున్నామా? నోటితో చెప్పేస్తున్నాం తేలిగ్గా, నోటి మాటలతో చెప్పింది మన పనుల్లో, మన క్రియల్లో, మన విధానంలో, మనం నడుస్తున్న మార్గాల్లో చూపిస్తున్నామా? దేవుళ్ళ జయం ఉందని నమ్ముతున్నావు. జయం ఉన్నప్పుడు ఇంకొక దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? ఇంకొక మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటున్నావు? ఇంకొకరి మీద ఎందుకు ఆధారపడుతున్నాం? అంటే మనము ప్రభుని నమ్ముతున్నట్టా? ఆయనలో జయం ఉందని నమ్ముతున్నట్టా? నోటితో చెప్పినంత మాత్రాన్ని కాదండి, మనం క్రియల్లో చూపించాలట. అది నేను అంటలేదు, వర్తమానం లేఖనం సెలవిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనము. ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అది అలా చదవకూడదు. ప్రభువా ప్రభువా ఎట కేకలేస్తున్నాడంట. ప్రతిదానికి, చిన్నదైనా ప్రభే, పెద్దదైనా ప్రభే, ఏమా బొద్దింకొచ్చినా ప్రభే, దోమొచ్చినా ప్రభే, అయ్యా 365 రోజులు ప్రభువా 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 ప్రభు అని సెలవిస్తాడు, పలుకుతాడు. కానీ ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన నా పరలోక రాజ్యంలోనికి చేర్చబడలేడు. నా తండ్రి చిత్తము చొప్పున చేసిన వాడు మాత్రమే పరలోక రాజ్యంలో చేర్చబడబోచు ఉన్నాడు. హల్లెలూయా. మనము చెప్తున్నాం, నా ప్రభు జయమినిస్తాడు, నా ప్రభు బలమనిస్తాడు. ఇందాక పాడాం కదా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, మేలు చేయువాడవయ్యా, లేవనెత్తువాడవయ్యా నీ పిల్లలను నడిపించువాడ. అన్నీ చెప్పాం, కానీ అది క్రియలో ఉంటుందా? క్రియలో చూపిస్తున్నామయ్యా. ఏవైనా మనకు బలహీనత వచ్చినా, ఏవైనా ఏ విషయమైనా పర్వాలేదండి, ప్రతిసారి బలహీనతను పట్టుకోవసరలా. ఏ విషయంలో అయినా నా ప్రభు జయాన్నిస్తాడు, ఏ విషయంలో అయినా నా ప్రభు నన్ను లేవనెత్తుతాడు అన్న విశ్వాసపు మాట చేత కదల్చబడుతున్నామా? నోటి మాటతో ప్రభువా ప్రభు అని 10 సార్లు పిలుస్తున్నాం, బాగానే ఉంది. నోటితో పలికిన దాన్ని క్రియలో చూపించగలుగుతున్నామా? మాటలో చెప్పగలుగుతున్నామా? నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేస్తాడని అందరికి చెప్తాము, అందరి దగ్గర చూపిస్తాం. కానీ మనము పడిపోతున్న స్థితిలో ఏమంటాము? ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా? ఎవరైనా బాగు చేయగలరా? ఎవరైనా స్వస్థపరచగలరా? ఎవరైనా ఇది జరిగిస్తారా? ఏదైనా జరిగిద్దేమో, ఇంకొకరు ఎవరైనా ఉన్నారేమో చూడండమ్మా, ఇంకొక మంచి డాక్టర్ ఏమైనా ఉన్నాడేమో చూడమ్మా, ఇంకొక మేలు చేసేవాడు ఎవడైనా ఉన్నాడేమో చూడమ్మా, మంత్రాలు వేసేవాడు ఎవడైనా ఉన్నాడేమో చూడమ్మా, మంత్రగాడు ఎవడైనా ఉన్నాడేమో చూడమ్మా, నా జీవితాన్ని సరిచేసేవాడు ఎవడైనా ఉన్నాడేమో చూడమ్మా. ఇంకొక ఆప్షన్ ఏం చేస్తున్నాం? ఎంచుకుంటున్నాం. అంటే ఇంకొక దారిని గుండెని వెళ్తున్నామంటే నీ ప్రభువుల జయం ఉందా? నువ్వు నమ్మినట్టే నమ్మనట్టే, ప్రభుత్వం మనం లేనట్టే. ఇంకొక ఆప్షన్ మనం ఎంచుకుంటున్నామంటే ప్రభు మన దగ్గర లేనట్టేనండి. ప్రభు నా దగ్గర లేడు కాబట్టి ఇంకొకటి ఎవరైనా నాకు బాగు చేసేవాడు ఉన్నాడేమో చూడమ్మా. కానా విందులో ప్రభు వచ్చి కార్యం జరిగించాడు, అదే జరిగించకపోతే ఇంకొక ఆప్షన్ ఎత్తుక్కుంటున్నాం కదా. ఏమండి, మనకి 2 రోజుల్లో తగ్గిస్తానని దైవజనుల ద్వారా వర్తమానం పంపించినప్పుడు 3వ రోజు తెల్లవారుజామునికి దగ్గరప్పుడు ఏం చేస్తున్నాం? ఆప్షన్ ఎత్తుక్కుంటున్నావు.
ఇంకొక ఆధారం వెతుక్కుంటున్నావు, ఇంకొక ఆశ్రయం వెతుక్కుంటున్నావు. ప్రభువా ప్రభువా ప్రభు అని 365 రోజులు నోటితో పిలిచి నోటితో పలికి ప్రభు మీద ఆధారపడలేకపోతున్నామండి. మన క్రియలట ప్రభు మీద ఆధారపడలేనటువంటి క్రియలుగా మార్చబడిపోతున్నాయి. సహోదరి సహోదరుడా, అర్థమవుతున్నదా లేఖనం? క్రీస్తుతో అపజయం ఉందా? లేదని నోటితో బాగా ఒప్పుకుంటున్నాం, అది మనం క్రియలో చూపిస్తున్నామా? నా దేవుడిలో నిజయమై ఉంది, నా దేవుడు అపజయం లేదు, నేను చనిపోయినా తిరిగి లేవనెత్తుతాడు నా దేవుడు, నాకు ఓటం వచ్చినా తిరిగి సంతోషాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు, నా దేవుడు అనారోగ్యం వచ్చినా ఆరోగ్యాన్ని తిరిగి దయచెయ్యగలిగిన వాడు అని 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 నీ క్రియలను చూపించగలుగుతున్నావా? లేదంటే వాగ్దానం చేసిన 3 నెలలకి 4 నెలల తర్వాత మరలా ఇంకొక ఆప్షన్ ఎత్తుకుంటున్నామా? పాస్టర్ గారు చెప్పాల్సిన నెలలో అయిపోయిందని 1.5 తర్వాత ఇంకా జరగలేదు కార్యం, ఇంకొక పాస్టర్ గారిని ఎత్తుకో. చెప్పిన సేవకుల్లో లేదండి లోపం, చెప్పిన సేవకుల్లో లేదు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నీ క్రియ ఎలా ఉంది? నోటితో ఒప్పుకున్నావు, ఎందుకు? నెలలో జరిగిపోయిద్దని సేవకుడు చెప్పాడు కాబట్టి ఒప్పుకున్నావు, దేవుడు జరిగిస్తాడని. మళ్ళీ 1.5 తర్వాత ఆ ఒప్పుకోలు జీవితం ఉంటుందా? 1.5 తర్వాత ఆ విశ్వాసపు జీవితం ఉంటుందా? ఏమ్మా, రోగం తీరిపోయిన తర్వాత మరలా ఆ విశ్వాసాన్ని కనపరుస్తున్నావు ప్రభుకి? మంత్రగాడి దగ్గరికి వెళ్ళు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళు, మేలు చేసేవాడి దగ్గరికి వెళ్ళు, బాగు చేసేవాడి దగ్గరికి వెళ్ళు, ఉపదేశించేవాడి దగ్గరికి వెళ్ళు, కరువును తీర్చేవాడి దగ్గరికి వెళ్ళు. అంటే నీ ప్రభు నీ కరువును తీర్చలేడా? నీ ప్రభు నీకు ఆరోగ్యం ఇవ్వలేడా? నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు నీకు జయాన్ని ఇవ్వలేడా? ఇస్తారన్నప్పుడు ఇంకొక మార్గాన్ని ఎందుకంటే ఏర్పాటు చేసుకుంటున్నాం ప్రియ సహోదరి సహోదరుడా? అంటే నా ప్రభు దగ్గర జయం లేదమ్మా, నా ప్రభు నన్ను స్వస్థపరచలేడమ్మా, నా ప్రభు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వలేడమ్మా, కాబట్టి ఏదైనా నీ దగ్గర మార్గం ఉందని చూడు, ఏదైనా నీ దగ్గర మంత్రం ఉందని చూడు అని వెళ్ళినట్టేనా కాదమ్మా? అవునా కాదా? నీకు ఇప్పుడు ఒక షాప్ దగ్గరికి వెళ్ళావు, ఈ ప్యాంట్ సరిపేట ఉందేమో చూడమ్మా అంటే పక్క షాప్ లో లేనట్ట ఉన్నట్ట? లేనట్టే కదా. ఇక్కడ లేకపోతేనే అక్కడికి వెళ్తాం మనం. ఇప్పుడు నువ్వు వాళ్ళది ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తున్నావంటే ఏమిటి అర్థం? నా ప్రభు దగ్గర ఇది లేదు, నా ప్రభువు నా కుటుంబాన్ని మార్చే శక్తి నా ప్రభువుకి లేదు, కాబట్టి నువ్వేమన్నా సహాయం చేయగలవా? నా తండ్రి నా కుటుంబాన్ని బాగు చెయ్యలేడు, కాబట్టి నువ్వేమన్నా బాగు చేయగలవా అని అడుగుతున్నట్ట కాదట్ట? కానట్ట అండి, అవునా కాదా? అంటే మనం చూపిస్తున్న మాటలే గాని, మనం చెప్పుచున్న మాటలే గాని, నోటితో పలుకుతున్నాం నా ప్రభు జయమునిస్తాడని, కానీ క్రియ దాల్చట్లా. మన యొక్క భక్తి క్రియ దాల్చట్లా. ప్రభు నాతో ఉన్నాడని చెప్పుకుంటున్నావు, అది క్రియలో ఉంటుందా? క్రియ చూపిస్తున్నావా? క్రియలో క్రైస్తవుడు అంటే క్రియ చెయ్యాలి. అక్కడ క్రియలు చేసేవాడే క్రైస్తవుడు. ఏమండి, పేరు చెప్పుకునేవాడు కాదు. ఎంతో మంది చెప్పుకుంటారు, యేసుక్రీస్తు నాకు తెలుసు, యేసుక్రీస్తు నా ప్రభు అని చెప్పుకుంటారు. శ్రమ వచ్చినప్పుడు నీ క్రియను చూపిస్తున్నావా? నీ విశ్వాసం చూపిస్తున్నావా? నీ తెగింపును చూపిస్తున్నావా? నీ లక్ష్యం చూపించగలుగుతున్నావా? నోటితో జయం నా ప్రభుకి అపజయం లేదు 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 లేదని కేకలు వేస్తాం, మరి క్రియలు ఎలా ఉన్నాయి? క్రియలు ఎక్కడున్నాయి? అపజయము నా ప్రభువు దగ్గర అపజయము లేదు అంటే అనదర్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదండి. ఇంకొక మార్గాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం లేదు కదండి. మనం ఎన్నుకుంటున్నాము అంటే మన ప్రభు దగ్గర జయం ఉన్నట్ట అపజయం ఉన్నట్ట అది మనం చూపిస్తున్నాం కదా. చూపిస్తున్నామా లేదా? ఏదైనా వచ్చినప్పుడు మరొక ఆప్షన్. ఏమండి, మేము ఇంతకు ముందు పూజలు చేసేటప్పుడు మా అమ్మ ఏదైనా కొత్త బట్టలు తెచ్చినప్పుడు మా అమ్మ అన్నట్టుగా పసుపు రాస్తారు చూసావా, కొత్త బట్టలకి నీళ్లు చదువుతారు చూసావా తులసి మొక్కలకి అన్నట్టుగా మనం ఏం చేస్తున్నామంటేనండి, ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ప్రభు నన్ను వేసుకుంటాం, ప్రభా నువ్వే బాగు చేయంటాం, మళ్ళా వెళ్ళిపోయి అంటే మామా యేసు ప్రభు మామా, రాఘం మామా, రోపు మామా, డాక్టర్ మామా అనుకొని వెళ్ళిపోయి ఇంకొక ఆప్షన్. మామా దేవుడు కాదాయన, మయలు చేసే దేవుడు కాదు, మంత్రాలు చెప్పే దేవుడు కాదాయన. నువ్వు మామా అన్నంత మాత్రాన నోరు మూసుకొని కాముగా కూర్చునేటువంటి దేవుడు కాదాయన.
ఏమండి, మన దేవుడు సజీవుడు, మన దేవుడు మాట్లాడగలిగే దేవుడు, మన దేవుడు జయాన్నిచ్చే దేవుడు, మన దేవుడు ఓడించేటువంటి ఓటమిని కలగజేసి జయముని కలిగించేటువంటి దేవుడు, మనకి శత్రువుని ఓడించి జయాన్ని ఇచ్చేటువంటి దేవుడు, బలపరిచే దేవుడు, సమృద్ధినిచ్చేటువంటి దేవుడు, రక్షించే దేవుడు, నడిపించే దేవుడు, దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకున్నప్పుడు ఇంకొక మార్గం అవసరమా? ఇంకొక మార్గంలోకి వెళ్ళాలంటావా? ఆయనతో ఉన్నప్పుడు మనకు అనదర్ పర్సన్, వేరొక వ్యక్తి అవసరం లేదు. ఆయనతో ఉన్నప్పుడు నువ్వు రోగంలో ఉన్నావు, నువ్వు బాగా జ్వరం వచ్చింది, నీకు ప్రభు మనతో ఉండడా? నువ్వు ప్రార్థన చేసినప్పుడే ప్రభు నీతో ఉంటాడా? నీకు రోగంతో ఉన్నప్పుడు ప్రభు నీతో ఉండడా? నువ్వు కుష్ఠరోగంతో పడిపోతే ప్రభు నీతో ఉండడా? ఏమ్మా, కుష్టి వ్యాధి కలిగినాడంట, కొన్ని సంవత్సరాలుగా కొన్నిటి దగ్గర ఉన్నాడంట, ప్రభు రాలేదా? వస్తారండి. ప్రభుతో ఉంటే ప్రభునితో ఉంటాడు. అది ఎలాంటి స్థితి అయినా, నీరసమైన, బలహీనత అయినా, రోగమైన, రొప్పైనా ఆయన నీతో ఉన్నాడు. కాబట్టి ఇంకొక పర్సన్ నువ్వు తెచ్చుకోవచ్చు. ఇంకొక వ్యక్తి మనకు అవసరం. మన భర్త మన దగ్గర ఉన్నాడు. ప్రభు మనతో ప్రేమగా ఉంటున్నా మనం ఏం చేస్తున్నాం? అనదర్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. మనకి చాలా ప్రాముఖ్యమైపోయిన వ్యక్తులు అయిపోతున్నారు. అమ్మగారు లేకపోతే మనం నడవలేము, అయ్యగారు లేకపోతే మనం నడవలేము, డాక్టరే లేకపోతే మనం బ్రతకలేము. ప్రభు అంటున్నాడు, ప్రభు దగ్గర విజయం ఉన్నప్పుడు, ఏమండి, నువ్వు నమ్ముతున్నప్పుడు, ప్రభు నీతో ఉన్నప్పుడు ఇంకొక పర్సన్ ఎందుకు, ఇంకొక వ్యక్తి ఎందుకు? ఇంకొక దాన్ని మనం ఆశ్రయిస్తున్నాము అంటే ఆయన మనతో ఉన్నట్టే లేనట్ట? మీకే వదిలిపెడుతున్నా ప్రశ్న. ఇంకొక దాన్ని మనం ఆశ్రయిస్తున్నామంటే, ఇంకొకరిని మనం ఆశ్రయిస్తున్నామంటే, ఇంకొక మాయలు చేసే వాళ్ళని, మంత్రాలు చేసే వాళ్ళని, మోకలు పెట్టే వాళ్ళని మనం ఆశ్రయిస్తూ ఉన్నాము అంటే మనము ప్రభుతో ఉన్నట్టా లేనట్టా? ప్రభు మనతో ఉన్నట్టా లేనట్టా? మీరే ఆలోచించుకోండి, మీకు మీరే సమాధానం చెప్పుకోండి. ప్రభు మన దగ్గర లేరు. ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాం, ఇంకొక దాన్ని ఆశ్రయిస్తున్నాం, ఇంకొక దయ్యా నా ప్రభు ఇది చేయలేడు గనక, నా ప్రభువు నా భర్తను మార్చలేడు గనక, నా ప్రభువు నా కుటుంబాన్ని మార్చలేడు గనక నాకు నువ్వే దిక్కు, నువ్వే ఏదైనా దయ్యి, ఏదన్నా మందు పెట్టు, ఏదన్నా మోకు పెట్టు. ఏమండి, మాకు ప్రభు తెలియనప్పుడు మేము ఆశ్రయించాం మా నాన్న విషయంలో. నా తండ్రి సాక్ష్యము, నేను మా తండ్రి గురించి చాలా తాగి ఇంటికి వచ్చాడంటే గడగడ వణికిపోవాలి మేము. దేన్ని బట్టి కొడతాడో తెలియదు, దేన్ని బట్టి చేస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. తెస్తాడు, పెడతాడు, తిని పెడతాడు, మళ్ళీ కొడతాడు, ఏం చేస్తాడో తెలియదు. ప్రభు తెలియదు మాకు. అప్పుడు ప్రభు విషయం అంటే మాకు తెలియదు, ప్రభు ఏం చేయగలడో మాకు తెలియదు. అలాంటి సమయంలో మేము ఆశ్రయించాం మందుల్ని, మాకుల్ని. ఈ మందు పెడితే పోయిద్ది, ఆ మందు పెడితే పోయిద్ది, తాగుతున్నాడు వ్యసన పనులకి, ఈ మందు పెడితే ఇది అన్నంలో కలిపి పెట్టామనుకో మానేస్తాడు మందు అని చెప్పారు. మేము చేసాం, మానేశాడు. కానీ తర్వాత మళ్ళీ అలవాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే మేము ప్రభుని తెలుసుకున్నామయ్యా, ఇక ఈ మందులు మాకులు మా వల్ల అయితే అయ్యే పని కాదు నాయనా, నువ్వు మాత్రమే చేయగలవు ప్రభా, నీవే మా తండ్రిని మార్చగలవయ్యా, నీవే నా తండ్రిని సరి చేయగలవయ్యా, నీవే నా తండ్రిని బాగు చేయగలవయ్యా అని ఎప్పుడైతే ఆయన పాదాల మీద మేము పడి ఉన్నామో తిరగదిప్పేశాడు మా నాన్న కథల్ని. ఆయన మార్చి వేసేసాడండి. వచ్చి తాగుబోతూ మమ్మల్ని కొడతాడు, ఆయన కొట్టేసుకుంటాడు, ఆయన కొట్టేసుకుంటాడు. ఒకసారి అయితే రోకల బండ తెచ్చుకుని నెత్తి మీద కొట్టేసుకుంటే తలకాయ పగిలిపోయింది. అలాంటి తాగుబోతు, అలాంటి వ్యసన పరుడిని మార్చగలిగింది మందులు మాకులు కాదు. మేము ఆశ్రయించో ప్రభుని ఎరకముందు, ప్రభుని ఎరిగిన తర్వాత ఈయనే మార్చగలిగిన దేవుడు. ఏం చేయలేదు, ఏది మార్చలేదు, ఏది చేయలేదు. మందు నీకు, మాకు నీకు, మంత్రగాడు నీకు ఇచ్చినా అమ్మా, ఆ మంత్రం కొన్ని నెలలే పనిచేస్తుంది. నేను ప్రూఫ్, నేను ఇస్తా సాక్ష్యం. అది కొన్ని నెలలే పనిచేస్తుంది, అది కొంతకాలమే పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ రిపీటే. నేను వాడాను, సాక్షిని నేనే. నా ప్రభుకి సాక్షిని నేనే. నా తండ్రిని మార్చింది నా దేవుడే, నా ఇప్పటికీ మారుస్తుంది నా దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు చూస్తున్న వ్యక్తి కాదు. మా నాన్న వస్తుంటే మా నాన్నతో మాట్లాడాలంటే భయపడిపోయేవారు జనాలు. అలాంటి వ్యక్తి అండి. తాగి వచ్చాడంటే పక్కన ఎవరు ఉండేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు. మేము మాట్లాడాం. మేము ముగ్గురం ఒక మాలు కూర్చొని మమ్మల్ని తన్నేవాడు, ఆయన తన్నేసుకునేవాడు. రక్త చరిత్ర సృష్టించేవాడు ఇంటికి వచ్చాడంటే.
అలాంటి బ్రతుకుని మార్చగలిగింది నా దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మార్చగలిగిందండి ఎలాంటి జీవితాలైనా. కరుడు గచ్చినటువంటి నక్కలకి కూడా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. అలాంటిది నీ కుటుంబాన్ని మార్చలేడా? నీ తండ్రిని మార్చలేడా? నీ భర్తను మార్చలేడా? నీ అత్తమామలు మార్చలేడా? మార్చగలడు ఆయన. మార్చగలిగిన దేవుడు నా దేవుడు. మేమే తోపలు, మేమే తురుగులు అనుకుంటారు. ఇంతకు ముందు మా నాన్నను చూస్తే గనక ఎవ్వరు నోరెత్తి మాట్లాడరు. ఇప్పుడేదో కామైపోయి నీటకంగా అయిపోయి కూర్చుంటున్నాడు కాముగా. గాని ఇంతకు ముందు మామూలుగా కాదు, ఆడిచ్చేసేవాడు అనమాట. కథ ఆడిచ్చేసేవాడు, మామూలుగా కాదు. అలాంటి వాడిని మార్చి మూల కూర్చోబెట్టాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా మందు చేసిద్ది. మందు 3 నెలలు 4 నెలలే, సంవత్సరం 2 సంవత్సరాలే, తర్వాత పని చేయదు. ప్రభువుని ఆశ్రయిస్తేనే మనకు జయమండి. హల్లెలూయా. నువ్వు ఇంకొక దాన్ని ఆశ్రయిస్తున్నా ఉన్నప్పుడు ప్రభు మన దగ్గర ఉన్నట్టే లేనట్ట, ఉన్నట్టే లేనట్ట. ప్రభుతో మనం ఉన్నట్టే లేనట్ట. ప్రభు నీ దగ్గర లేడు. ప్రభు నీ దగ్గర లేకపోతే మనకేమొచ్చింది? ఏమొచ్చింది? అపజయం వచ్చింది. ప్రభు మనతో ఉంటే కాదు, ప్రభు మనతో లేకపోతే అపజయం. మనం అనదర్ స్టెప్ తీసుకుంటున్నాం, వేరొక వ్యక్తిని ఆశ్రయిస్తున్నాం, వేరొక మందుని ఆశ్రయిస్తున్నాం, వేరొక పర్సన్ ఆశ్రయిస్తున్నాం, వేరొక మార్గాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. రోగంలో ఉన్నప్పుడు వేరొక మార్గాన్ని ఆశ్రయిస్తున్నాం, కరువులో ఉన్నప్పుడు వేరొక మార్గాన్ని ఆశ్రయిస్తున్నాం, ఓటంలో ఉన్నప్పుడు వేరొక మార్గాన్ని ఆశ్రయిస్తున్నాం, అసంతృప్తిలో ఉన్నప్పుడు వేరొక మార్గాన్ని ఆశ్రయిస్తున్నాం, నీరసంలో ఉన్నప్పుడు వేరొక మార్గాన్ని ఆశ్రయిస్తున్నాం, నిరుత్సాహంలో ఉన్నప్పుడు వేరొక మార్గాన్ని ఆశ్రయించగలుగుతున్నామంటే ఒకటే గుర్తుంచుకో, ప్రభు నీతో లేడు. ప్రభు మనతో లేనట్టే. ప్రభు మనతో ఉంటే మనకు జయమండి. ప్రభు మనతో లేకపోతే మనకు అపజయమే. ఎన్ని మార్గాలు చూసుకున్నా, ఎన్ని మార్గాల్లో వెళ్ళిపోయినా, ఎంత మందిని ఆశ్రయించినా ఇది మార్చిద్ది, అది మార్చిద్ది, అది ఇవ్వగలిగిద్ది, ఇది ఇవ్వగలిగిద్ది, అది చేయగలిగిద్ది, ఇది చేయగలిగిద్ది. ఏదియో ఎంత మాత్రం నాకు చేయలేదు. నా దేవుడు మాత్రమే చేయగలిగిన వాడు. నా దేవుడు మాత్రమే జరిగించగలిగిన వాడు. ఎందుకంటే మేము అన్ని చేసొచ్చాం, మేము అన్ని చుట్టొచ్చాం, మేము అన్ని చేసొచ్చిన వాళ్ళవే. నీకంటే దర్జాగా కూర్చుంటే లగని మంత్రశక్తులతో పూజలు అన్ని చేసిన వాళ్ళవే. అయిపోయే ఖాళీ ఏమి లేదు, దానిలో శక్తి లేదు, దానిలో బలం లేదు అని తెలుసుకొని జీవము కలిగిన దేవుడు నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువారే మేము సాక్షిగా, ఆయన సాక్షిగా మేము బ్రతుకుతున్నామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, ప్రభువునికి మహిమ కలుగునుగాక. ఆయన మాత్రమే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు అండి. ఆయన కలిగినప్పుడు మనకి ఇంకొక పర్సన్ అవసరంలా, ఇంకొక మార్గం అవసరంలా, ఇంకొక శక్తి అవసరంలా. ఎందుకంటే అందులో శక్తే లేదు, అందులో బలమే లేదు. అయినా పర్వాలేదు, నువ్వు ఆశ్రయించుకో, తిరిగి మరలా ప్రభు దగ్గరికి రాబోతుంది. ఎందుకంటే మేము తిరిగి వచ్చామండి. నా సాక్ష్యము, నా అనుభవంతో నేను చెప్తున్నా. మేము తిరిగాం, మేము తిరగంది ఏది లేదో మొత్తం తిరిగాం, అంతా తిరిగాం. అంతా కోల్పోయినా ఇప్పుడు సమృద్ధిగా మేము బ్రతుకుతున్నాం. క్రీస్తును కలిగి మేము సమృద్ధిగా ఉన్నామండి. ధాన్యాలు మన మాణిక్యాలు మా దగ్గర ఉన్నాయంట్లా, క్రీస్తు మాతో ఉన్నాడు. మేము క్రీస్తుతో కూడా బ్రతుకుతున్నాము, మేము క్రీస్తుతో కూడా నడుచుకున్నాము. నా కుటుంబం క్రీస్తుతో కూడా ఉన్నది. నేను ధైర్యంగా చెప్పగలుగుతా. మేమేమి బంగారపు ప్లేట్లు అన్నాలు తినాల్సిన అవసరంలా. క్రీస్తుతో పాటుగా ఉండి సమృద్ధిగా జీవమును కలిగి జీవితాన్ని మేము అనారోగ్యపు పాలవకుండా జీవితాన్ని జీవిస్తే చాలండి. ప్రభు సాక్షులుగా బ్రతికితే చాలండి. కోట్ల రూపాయలకు అధిపతులు అమ్మాల్సిన అవసరం లేదండి. ప్రభు కృపలో 4 రోజులు ముచ్చటగా సమృద్ధిగా బ్రతికితే చాలండి. కోట్లు సంపాదించుకొని మంచాల మీద పడాల్సిన అవసరం. మామూలుగా పట్ట మంచం మీద ఉన్నా సరే ప్రభు కృప ఆరోగ్యం ఉంటే చాలు. హల్లెలూయా. ఏమండి, మనము కొన్ని సార్లు అనుకుంటాం, మనం నిరుత్సాహం పడిపోయినప్పుడు, ఇక ఓటమి, అపజయం వచ్చేసింది, దేన్ని ఆశ్రయించా, ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు. ఇక ఓడించారు, మనుషులను ఆశ్రయించా, ఓటమి వచ్చింది. జనాలను ఆశ్రయించా, ఓటమి వచ్చింది. బంధువులను ఆశ్రయించా, ఓటమి వచ్చింది. భక్తులను ఆశ్రయించా, ఓటమి వచ్చింది. ఎక్కడా లేదు అన్నప్పుడు మనం అనుకుంటాం, లేదు నేను గట్టి కంబ్యాక్ ఇవ్వాలి,
గట్టిగా నేను తిరగబడాలి, నన్ను ఓడించినోడికి నా సత్తా ఏంటో నేను చూపించాలా, నన్ను కాదన్నోడికి నేనేంటో చూపించాలా, నన్ను వద్దు అని వదిలేసిన వాళ్ళకి నేను ఇది, నా పవర్ ఇది, నా శక్తి ఇది, నన్ను వదిలేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి, నన్ను కాదన్నందుకు వాళ్ళు బాధపడిపోవాలి, నన్ను వద్దు అనుకున్నందుకు వారు మనస్తాపానికి గురవ్వాలి, నేను నమ్ముకున్న దేవుడి శక్తి ఏంటో నేను చూపించాలి, అసలు నన్ను ఎందుకు వద్దు అనుకున్నాడు నేనేంటో చూపించాలి అని మనం కొన్నిసార్లు అనుకుంటాం. లేదు, వీళ్ళకి నేనంటూ చూపించాలి, గట్టి కంబ్యాక్ ఇవ్వాలి మనం అని చాలా అనుకుంటాం. కానీ అది ఎప్పుడు జరుగునో నేను చెప్పన సంగమా, క్రీస్తుతో కూడా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడబోతు ఉన్నది. నిన్ను ఓడించిన వాడి దగ్గర నువ్వు గెలవాలంటే నువ్వు క్రీస్తుతో పాటుగా ఉండాల్సిందే. నిన్ను వదిలేసిన దగ్గర, నేను చెయ్యన్న వాళ్ళ దగ్గర నువ్వు నిలవబడాలంటే నువ్వు క్రీస్తుతో పాటుగా ఉండాల్సిందే. నిన్ను కాదనుకున్న దగ్గర నువ్వు నిలవబడాలంటే అది క్రీస్తుతో మాత్రమే సాధ్యము. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తే మనకు జయాన్ని ఇవ్వగలడు, క్రీస్తే మన జీవితాన్ని నూతనంగా మార్చగలడు, క్రీస్తే మన జీవితానికి రక్షణ ఇవ్వగలడు. 1 కొరింథీయులకు 15:17 అన్నాడు, క్రీస్తుతో కూడా ఉంటే మనకి జయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటున్నాడు, క్రీస్తుతో పాటుగా ఉంటే మన నూతన సృష్టి అంట. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, క్రీస్తుతో పాటుగా ఉంటే మనకు రక్షణ. హల్లెలూయా. నువ్వు ఓడించిన దగ్గర నువ్వు గెలవాలా అంటే క్రీస్తుతో పాటుగా ఉండాలి మనం. ఏమండి, మన జీవితాన్ని చూసి, పాత రోత జీవితాన్ని చూసి మనల్ని అసహించుకొని మనల్ని వదిలేస్తారు చూసావా, వాడి దగ్గర నువ్వు నూతన సృష్టి చూపించాలంటే క్రీస్తుతో పాటుగా ఉండాల్సిందే. హల్లెలూయా. కాదనుకుని చేయాలి అని ఊసి మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని మన బతుకుని చూసి అసహించుకున్న వాడి దగ్గర మనం గట్టిగా నిలబడాలంటే రక్షణ ఇచ్చేటువంటి మన క్రీస్తుతో ఉండాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మార్గం చూద్దాము, ఇంకొకటి ఏదైనా జరిగిద్దేమో చూద్దాము, నోరు మూసుకొని కాముగా ఉందాం వాడి దగ్గర, అప్పుడు నేను మారిపోయానని వాడు అనుకుంటాడు అంటే జరిగే పని కాదు, అది జరిగే పని కాదు. మన విజయము వాడికి సమాధానాన్ని ఇవ్వాలి, మన మౌనము సమాధానం కాదు. కొన్నిసార్లు అనుకుంటాం నేనేంటో చూపించాలి, నేను మారానని వాళ్ళకు చూపించాలి, నా మార్పు వాళ్ళకు తెలియాలి అని మనం మౌనం పాటిస్తాం. మన మౌనం సమాధానం చెప్పదు. మౌనం ఎక్కడ పాటిస్తాం? చచ్చిపోయిన వాడి దగ్గర ఇంకా అయిపోయింది అన్నప్పుడు మౌనం పాటియాలి. లేదు, నా కథ మొరలా తిరగ రాయబడుతుందంటే నీ విజయం సమాధానం చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన భక్తి వారికి సమాధానంగా నిలవబడాలి. నిన్ను కాదని చెయ్యని చూ అని వదిలేశారు చూసావా, అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు అనదర్ స్టెప్ తీసుకొని వాళ్ళకి నేనేంటో చూపిద్దాం అనుకోబాక. క్రీస్తుతో పాటుగా ఉంటేనే మనం చూపించగలమండి. ఎందుకంటే వేరొక మార్గాన్ని చూపించుకొని వేరొకరి దగ్గరికి వెళ్ళి వేరొకరిని ఆశ్రయించి నేను నిలబడతాను, మా కుటుంబం బాగుండిద్ది, అప్పుడు వాడి దగ్గర నేను నిలబడాలి అనుకుంటే జరగని పని, జరగదు. అది ఎన్నాళ్ళు ప్రయత్నం చేసినా జరగదు. ఒక్క క్రీస్తుతో పాటుగా మనం ఉంటే జరిగిపోద్దండి. హల్లెలూయా. ఉదాహరణకి యాకోబుని మీ కంటి ముందుగా నేను తీసుకొని వస్తున్నాను ఈ రాత్రి కాలం ముందు. యాకోబు గారు శ్రమలు వచ్చినా వేరొక మార్గాన్ని చూసి చేసుకోవాలా, అన్నలు హింసించినా వేరొక మార్గాన్ని ఎత్తుక్కోవాలా, అన్నలు గోతిలో పడేసినా వేరొక ఆప్షన్ తీసుకొని గోతిలోంచి బయటకు వచ్చేలా, అన్నలు అమ్మి వేసినా వేరొక మార్గాన్ని చూస్ చేసుకొని వేరొక ఆలోచన పెట్టుకొని ఆ అమ్మి వేసిన వాడి దగ్గర నుంచి పరిగెత్తుకొని పక్కకు వచ్చేలా. ఏమండి, ఎవరండి చెప్తున్నా, మీరు అలర్ట్ గా ఉన్నారా లేదని చెప్తున్నా. బానే వచ్చారు. ఎవరండి ఆయన? ఏం చేస్తాడు ఆయన? అన్నలు అమ్మి వేస్తున్నా కామ్గుండిపోయాడు. ఏం మాట్లాడాల తిరిగి తన జీవితం ఎలా మారిపోయిందంటే, రాజు అన్నలే వచ్చి ఎవరైతే చీ అన్నారో, ఎవరైతే తూ అన్నారో, ఎవరైతే వద్దు అనుకున్నారో, ఎవరైతే లేదురా కాదురా వీడు మనకు వద్దురా, వీడు చచ్చిపోవాలరా, వీడు బతకూడరా అనుకున్నారు చూసామా, వాళ్ళే వచ్చి సాష్టాంగ పడిపోయే విధంగా గట్టి కంబ్యాక్ ఇచ్చేసాడండి. గట్టిగా ఏసుతో కలిసి ఉన్నాడు కాబట్టి మన కంబ్యాక్ గట్టిగా రాగలిగింది, మనం గట్టిగా నిలబడగలిగాడు. వేరొక మార్గాన్ని చూసి చేసుకోవాలా. అన్నలు చీ అన్నప్పుడు ఎందుకు ప్రభా నాకు ఈ కలిచి దౌర్భాగ్య కలిచి నన్ను ఇట్లా చీ అనుకునేలా చేసాం అనుకోవాలా. వచ్చిన పరిస్థితిని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ప్రభు నాకు అనుగ్రహించిందని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. మనం ఏం చేస్తున్నామండి, ఒక శ్రమ రాగానే యేసు ప్రభు నాకు శ్రమ పెట్టాడు గనక ఈ దేవుడు వద్దు, ఈ మతం వద్దు, ఈ ప్రార్థనలు వద్దు, ఇంకొక దాని దగ్గరికి వెళ్దాము, ఇంకొక మతాన్ని ఆశ్రయిద్దాము, ఇంకొక మార్గాన్ని ఆశ్రయిద్దాము, ఇంకొక వేరుని చూసుకుందాం
అని పక్కకి వెళ్ళిపోతున్నాం. కానీ యోసేపు అలా లేదు. ప్రభు శ్రమ ఇచ్చాడా, అయినా పర్వాలా, నా పనులు ఎగిచి నిలబడిద్ది అన్నాడు కదా, నా ప్రభు చూసుకుంటాడని ప్రభు ఇచ్చిన మార్గాన్ని కామ్గా ఇంకొక ఆప్షన్ ఎత్తుక్కోకుండా వెళ్ళిపోయాడని. ఎవరైనా అది బాగా అలర్ట్ గా ఉన్నారు, వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ప్రభు నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యోసేపు వెనకడికి వేసాడా? యోసేపు వద్దనుకున్నాడా? అమ్మో నాకు ఎందుకు వచ్చింది శ్రమలు, గోత్రం వేసేసాను నన్ను, నాకు ఎందుకు వచ్చిందయ్యా, ఒక తాడేసేయ్యా, బయటకు వచ్చేస్తానయ్యా, ఇచ్చావు, నేను యాక్సెప్ట్ చేస్తా, నాకు ఇంకో మార్గం అవసరంలా, నీ మార్గం చాలు, నీతో ఉంటే చాలు, నీ గోతులో నేను ఉన్నాను, ఈ గోతులో కూడా నువ్వు నాతో ఉన్నావా, అయినా పర్వాలా. చెరసాలైనా స్తుతిగానమే, పగవారి ఏదోటే సన్మానమే, భరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. ఆయన మనతో ఉంటే పరవశమే ఎక్కడున్నా. చెరసాలైనా స్తుతిగానమే, సంఖ్యలైనా స్తుతిగానమే, శ్రమైనా స్తుతిగానమే. ఎందుకంటే ఒకటి, ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి. ఆయన మనతో ఉన్నాడంటే మనకు జయం వచ్చేసిద్ది, ఆయన మనతో ఉన్నాడంటే మనకు నూతన సృష్టి వచ్చేసిద్ది, ఆయన మనతో ఉన్నాడంటే రక్షణ వచ్చేసిద్ది. శ్రమ వచ్చిందని బాధపడక ఆయన మనతో ఉన్నాడని సంతోషించాలి. యాకోబు సంతోషించాడు, లాస్ట్ గా గట్టి కంబ్యాక్ ఇచ్చేసాడండి కదా. ఎవరు? యోసేపా యాకోబా? అది మాని వింటున్నారు, దేవునికి స్తోత్రం. యోసేపు గట్టి కంబ్యాక్ ఇచ్చేసాడు, ఇక మార్పు లేదు, ఇక తిరగలేదు తన జీవితానికి. అలాంటి జీవితము, గట్టి కంబ్యాక్ ఇవ్వడానికి గల కారణం క్రీస్తుతో పాటుగా ఉన్నాడు గనక, ఆయన చెప్పిన దర్శనాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు గనక, ఆయన ఇచ్చినటువంటి కళను జ్ఞాపకం ఉంచుకున్నాడు గనక, ఆయన చెప్పిన మాటల జ్ఞాపకంలో ఉంచుకొని ఏది ఏమైనా శ్రమైన రాని నన్ను లేవనెత్తుతాడు దేవుడు, ఓటమే రాని అనారోగ్యమే రాని నన్ను బలపరుస్తాడు దేవుడు, ఓటమి రాని నాకు జయం వచ్చింది నా దేవుడు ఇవ్వగలడు అన్న నమ్మకంతో ముందుకెళ్ళాడు కాబట్టి నిలబడగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఇప్పుడు రండి, యాకోబు దగ్గరికి వస్తే, యాకోబు అన్న పగబట్టి తరుగుతున్నాడు. ఇంకొక స్టెప్ తీసుకున్నాడా? ఇంకొక మార్గం తీసుకున్నాడా? ఏమండి, ఎప్పుడో ఒక రేవు దాటి వస్తుంటే ప్రభుని కలుసుకున్నాడంట. ప్రభుని కలుసుకొని మాట చెప్పేసి వెళ్ళిపోలా అంటున్నాడయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ వదలనయ్యా, ఎందుకంటే నువ్వు తప్పించి నాకు ఇంకో మార్గం లేదు ప్రభా. నిన్ను దాటుకుని వెళ్ళాననుకో నన్ను చంపేస్తాడు, నిన్ను వద్దనుకుని వెళ్ళాననుకో నన్ను బందికాలు వేసేస్తాడు, ఇక నాకు మరొక ఆప్షన్ లేదు, చంపేస్తాడు. నన్ను ఆశీర్వదించితేనే కానీ వదిలిపెట్టాలనయ్యా, నిన్ను వదలను అని గట్టి పట్టుతూ ఉన్నాడు గనక యాకోబుని ప్రభు ఇజ్రాయేల్ గా మార్చేశాడని, యాకోబుని దీవించేశాడు అట్టాగున. ఎందుకంటే వేరొక మార్గాన్ని ఎంచుకోవాలా, అర్థమైందా? బలహీనత ఉన్నాడా, రోగం వచ్చిందా, చంపే స్థితి వచ్చిందా, ఆటంకమే వచ్చిందా, భర్త వచ్చి చంపలకెళ్ళి పీకి నువ్వు పచ్చి బూతులు తెచ్చిన అలాంటి దానివి ఇలాంటి దానివని నేను అసభ్యంగా మాట్లాడుతున్నాడా, అయినా గాని ఇంకొక మాట తీసుకోవాలా, ఇంకొక మార్గం చూసుకోవాలా. సర్లే, ఈ పాడుబడ్డ ప్రార్థన మాకెందుకు, ఈ దేవుడు మాకెందుకు, ఈ గోళ మాకెందుకు, ప్రార్థనకి వెళ్ళకపోతే నేను మా ఆయన చాలా సంతోషంగా ఉంటున్నాం అని చెప్పి వెనక్కి అడిగేలా, నేను ప్రార్థనకి వెళ్ళకపోతేనే నేను మా భార్య గొడవలు ఆడుకోకుండా చాలా సంతోషంగా ఉంటున్నాం అని వెనకడిగేలా. ప్రభువే శరణ్యం, నువ్వు ఆశీర్వదిస్తేనే నిన్ను వదులుతాను ప్రభా, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదులుతాను ప్రభా, నువ్వు దీవిస్తేనే నేను నిన్ను వదులుతాను ప్రభా. హల్లెలూయా. శ్రమ వచ్చిందని ప్రభువుని విడిచిపెట్టలేదండి. యాకోబు గుర్తెరిగాడు, క్రీస్తుతో ఉంటేనే మనకు ఆశీర్వాదం అని, క్రీస్తు మనతో ఉంటేనే జీవం అని యాకోబు గుర్తించాడు గనక వేరొక మార్గాన్ని ఎంచుకోవాలా. చూడు, ఆదికాండం 32:26 ఒకసారి చూడు. ఆయన పిల్లవాయిస్తున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఏమంటున్నాడు? నన్ను పోనీ యాకోబా, అయ్యా నువ్వు పోతే నాకు ఆశీర్వాదం ఎవరిస్తారు, నాకు ఇంకొక మార్గం లేదు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేను తెచ్చుకోలేని ఆశీర్వాదం నువ్వే ఇవ్వాలి నాకు. అయ్యా ఇంకొకరు ఎవరు వచ్చి నన్ను ఎత్తి మీద చేసేసి నన్ను దీవించరు, నువ్వే దీవించాలి, నువ్వే నన్ను ఆశీర్వదించాలి. నువ్వు వెళ్ళిపోతే అట్టగా, నువ్వు వెళ్ళిపోతే ఇంకెవరైనా వచ్చేసి నా మీద తల మీద చేసి దీవిస్తారా అని చెప్పు, పోయి దీవించరు కదా. నాకు ఉంది నువ్వే, నాకు మార్గం నువ్వే, నీతో ఉంటే నాకు ఆశీర్వాదం, నువ్వే నన్ను ఆశీర్వదించు.
నువ్వే నన్ను దీవించు అని ప్రభుని అలా పట్టేసుకున్నాడండి. ఇంకొక మార్గాన్ని ఎన్నుకోవాలా, ఇంకొక ఆప్షన్ ఎన్నుకోవాలా. రోగం వచ్చినా ప్రభువే, రొప్పు వచ్చినా ప్రభువే, నీరసం ఉన్నా ప్రభువే, ఏమున్నా ప్రభువే. అయ్యా శ్రమ కొలిమిలో కాల్చబడుతున్నా చేతబడులు చేసేసి నన్ను మభ్య పట్టేసి మంత్రగాళ్ళ చేత నన్ను డోర్ లాక్ చేసేసారయ్యా, ఇక నాకు వెళ్ళడానికి లేదు. ఏదైనా ఉంటే మార్గం చూడు. ఏ ఆప్షన్ లేదు ప్రభువా, నువ్వే నాకు ఆప్షన్. నన్ను బంధించారా, విడిపించగలిగిన దేవుడు నువ్వు. నన్ను చంపేయడానికి చూస్తున్నారా, బ్రతికించగలిగిన దేవుడు నువ్వు. నా భర్త నన్ను హింసిస్తున్నాడా, నా భర్తను మార్చగలిగిన దేవుడు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. నోటితో చెప్తున్న మాట క్రియల్లో విశ్వాసంగా చూపించలేకపోతున్నావా అంటే మన భక్తి అంత హీనమైపోయిందా? క్రియలో చూపించలేనంత హీనమైపోతుందా నీ భక్తి? భక్తి హీనత నీలోనికి వచ్చిందంటే ప్రకృతి సంబంధి నీ దగ్గరకు వచ్చినట్టే. ప్రకృతి సంబంధి నీ దగ్గరకు వచ్చినంటే నీ కిరీటం దొంగలించబడినట్టే. నీ కిరీటం దొంగలించబడిందంటే నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలివి కానట్టే. అర్థమైందండి? చిన్నదే కానీ ఎంతకు దారి తీస్తుందో చూడండి సంగమా. యాకోబు దీవించబడడానికి కారణం ఏంటంటే ఇంకొక మార్గాన్ని ఎన్నుకోవాలా. ఇంకొక చోట అంటాడు చూడు దేవుడు, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21-22 వచనాలు ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 21-22 వచనాలు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాత్రి యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోత వేగము వంటి వేగము వారికి కలదు. ఏంటంట, యాకోబులో ఏ దోషం లేదంట, ఏ దోషం ప్రభుకి కనపడలేదంట, వేరొక మార్గం ఏది కనపడలేదంట. రోగం వచ్చినా ప్రభు అంటున్నాడు, రొప్పు వచ్చినా ప్రభు అంటున్నాడు, ఏది మంచాల మీద ఉన్నా ప్రభు అంటున్నాడు, చావు బతుకుల మధ్యలో ఉన్నా ప్రభు అంటున్నాడు, నీరసలిపోయినా ప్రభు అంటున్నాడు, ఏది వచ్చినా గుట్టిగా ప్రభు నానేసుకున్నాడు. అందుకంటున్నాడు ప్రభు, యాకోబులో ఏ దోషం నాకు కనపడలేదయ్యా. అంతగా ప్రభు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి తప్పించి ఇంకొక దాని దగ్గరికి వెళ్ళలేదండి, ఇంకొక మార్గాన్ని ఎంచుకోలేదండి, ఇంకొక మార్గం మీద తిరగలేదండి, ఇంకొక మనిషిని ఎన్నుకోలేదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతగా తను దీవించబడడానికి గల కారణము he did not take a back step. వెనుక స్టెప్ తీసుకోవాలా, వెనుక మార్గాన్ని తీసుకోవాలా, అనదర్ స్టెప్ తీసుకోవాలా, ఇంకొక మార్గాన్ని ఎన్నుకోవాలా, ఇంకొక వ్యక్తిని ఎన్నుకోవాలా, ఇంకొక ఉందేమో సందు, ఈ సందులోంచి అంత చేరుకుంటా, ఇంకోటి ఏం తీసుకోవాలా. సావైన బతికే, సావైన ప్రభువే, బతికైన ప్రభువే. ఇదిగో పౌలయ్య అన్నాడు కదా, బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభమే. అది బ్రతికిన క్రీస్తే చావైనా బ్రతి అని. ఎందుకంటే నా ప్రభు నాకు విజయాన్ని ఇవ్వగలడు, నా ప్రభు నన్ను బ్రతికించగలడు, నా ప్రభు నన్ను లేవనెత్తగలడు, నా ప్రభు నన్ను నడిపించగలడు, నా ప్రభు నాకు విజయాన్ని ఇవ్వగలడు అన్న విశ్వాసం నీలో ఉంటే నీ విశ్వాసమునకు తగిన కార్యం నా ప్రభు చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు వెనక మార్గాన్ని తీసుకున్నాడా, ఇంకొక మార్గాన్ని తీసుకున్నాడా? యాకోబు ఇంకొక మార్గం తీసుకున్నాడా? మహాభక్తుడు యోబు గారండి. యోబు గారు ఒళ్ళంతా పుండ్లు అంట. ఏమైంది? ఒళ్ళంతా పుండ్లోంచి రసి కారిపోతుంది. ఒళ్ళంతా ఒక్క చోట కూడా గ్యాప్ లేదు. ఒళ్ళంతా పుండ్లంట, గాయములంట, పెంకులు, గాజు పెంకులతో గీరుకుంటున్నాడంట దురదకి. ఇప్పుడు చిన్న గాయం అయితే మనం ఏం చేస్తాం, గీరుకుంటా ఉంటాం, దురద వస్తా ఉంటది కదా. ఒళ్ళంతా అలాంటి పొక్కులు ఉన్నాయంట యోబు గారికి. రసి కారుతా ఉందంట పొక్కుల్లోంచి. ఏం చేస్తున్నాడు? గీరుకోలేక పెంకులతో గీరుకుంటున్నాడంట. గాజు పెంకులు ఉంటాయి చూసావా, ఆ గాజు పెంకులతో గీరుకుంటున్నాడంట. అప్పుడు భార్య అంది, ఎరా బాబు, ఇంత బాధపడే బదులు దేవుణ్ణి 2 మాటలు తిట్టి, ఏం దేవుడు అయ్యా నువ్వు అని తిట్టి 2 మాటలు తిట్టి పోతే పోయింది. ఇలాంటి బాధ నువ్వు పడే బదులు చావు మేలు కదా. చచ్చిపోయావనుకో, ఈ గీరుకునే పని ఉండదు కదా నీకు, ఈ నొప్పులు ఉండవు కదా, ఈ రసికారే పని ఉండదు కదా, ఈ దురదలు ఉండవు కదా, ఈ బాధ ఉండదు కదా, నువ్వు చచ్చిపోక మాటని అంటుంటే యోబయ్య అన్నాడు చూడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు ఒకసారి ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. అతడు ఒళ్ళు మోపుకొనుటకై చిన్న పెంకు తీసుకొని ఊరిందులో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము అనెను.
అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. ఏమంటుంది భార్య? యోబు, ఎందుకు నీకు అంత బాధ? అంత గీరుకునే బదులు, అంత బాధపడే బదులు ఒకసారి దేవుని తిట్టావనుకో, పోతావు, చచ్చిపోతావు, అయిపోయిద్దిగా అంటే యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాక. మేలిచ్చినప్పుడేమో దేవుడు కావాలా, దేవుణ్ణి పొగడాలా? శ్రమ ఇచ్చినప్పుడేమో దేవుడిని తిట్టమంటావా? అంటే నువ్వు మూర్ఖురాలివి. మేలిస్తేనేమో దేవుడు, బాగా చూస్తే దేవుడు, బతికిస్తే దేవుడు, ఆరోగ్యం ఇస్తే దేవుడు, శ్రమ వస్తే దేవుడు కాదా? బతికిచ్చేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత దేవుడు కాదా? బతికిచ్చేసినాక, అంతా అయిపోయినాక, కార్యం జరిగిపోయినాక దేవుడు గుర్తు రావట్లేదా? అంటే నువ్వు మూర్ఖురాలివి. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడబాకు. దేవుడు మనకు మేలిచ్చినా మనం అనుభవించాలి, కీడిచ్చినా మనం అనుభవించాలి అని ఇంకో మార్గాన్ని ఎంచుకోలేదండి యోబయ్య, మహాభక్తుడు. అందుకే చివరిలో గట్టి కంబ్యాక్ ఇచ్చేసాడు. ఒకంతగా కాదు, కోల్పోయింది ఒకంతే, పోగొట్టుకుంది ఒకంతే, కానీ తిరిగి దేవుడు ఇచ్చింది రెండంతలుగా ఇచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుతో మనం ఉంటే మన కంబ్యాక్ ఒకంతగా కాదు, రెండింతలుగా మేలుగా ఉండిపోద్దండి. యోబు యొక్క కంబ్యాక్ ఎలా ఉంది? రెండింతలుగా. నీ కంబ్యాక్ కూడా అంత గట్టిగా రావాలి. అంత గట్టిగా మనము నిన్ను ఓడించిన వాడి దగ్గర, నిన్ను మాట్లాడిన వాడి దగ్గర నువ్వు తిరిగి లేవనెత్త పడాలంటే, నీ కంబ్యాక్ అంత గట్టిగా ఉండాలంటే మనం ఎవరితో ఉండాలి? క్రీస్తుతో పాటుగా ఉంటేనే మనము జయధ్వని పతాకాన్ని ఎగరవేయగలుగుతాం. ఎవరి దగ్గరయ్యా నిన్ను ఓడించారు చూసావా? వారి దగ్గర. ఎవరి దగ్గర నిన్ను మాట్లాడినారు చూసావా? నిన్ను అనేకమైన నిందలు వేశారు చూసావా? నీ మీద అనేకమైన చీటు ఇలాంటి వాళ్ళని చెప్పన్నారు చూసావా? నిన్ను కాదు వద్దు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు చూసావా? వాళ్ళ దగ్గర నువ్వు గట్టిగా నిలబడాలంటే, నిన్ను చూసి వారు బాబు ఎందుకురా బాబు నన్ను మాట్లాడినావు, ఎందుకు వీళ్ళని వదిలేసుకున్నాము అని అనిపించేలా ఉండాలి. మనం అంటే మనం క్రీస్తుతో పాటుగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన కంబ్యాక్ గట్టిగా ఉంటది. అప్పుడు మాత్రమే మనం జయముతో నిలబడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా అండి? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇంకొక స్టెప్ వేయాలా? ఇంకొక మార్గాన్ని ఎంచుకోవాలా? ఎందుకు? ప్రభు క్రీస్తుతో మనకేముంది? క్రీస్తులో మనకేముంది? క్రీస్తుతో ఉన్నవాడికి ఏముంది? మన అంశం క్రీస్తుతో అపజయమా, అపజయమా, అపజయమా? క్రీస్తుతో మనకి జయమే. అప్పుడు క్రీస్తుతో జయం ఉన్నప్పుడు మనము చేయకూడని పని ఏంటంటే ఇంకొక మార్గాన్ని ఎంచుకోకూడదు. చావైనా బతుకైనా క్రీస్తే మనకు మార్గము. నేనే మార్గమును, నేనే అన్నాడు కదండి. మనకు మార్గం ఎవరండి? కాబట్టి ఎలాంటి స్థితిలోనైనా క్రీస్తుతోనే మనం ఉండాలి. వేరొక మార్గాన్ని మనం ఎంచుకోకూడదు, వేరొక మార్గాన్ని ఎంచుకోకూడదు. ఇంకొక రెండో మాట చూపించి ముగిస్తాను చూడండి. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్లి నఫ్తాలీలలోను జెబూలీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను, అతని రథములను, అతని సైన్యమును, కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించునని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయి ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను. ఇక్కడ సందర్భం ఏంటి? ఎవరెవరున్నారు? దెబోరా. దెబోరా ఒక ప్రవక్తిని ఏంది? బారాకు, నువ్వు నీ సైన్యాన్ని తీసుకొని వెళ్ళు, నీ శత్రువులందరినీ నువ్వు ఓడించడానికి ప్రభు ఆజ్ఞించాడు, నువ్వు వెళ్ళావనుకో నీకు ఓటం వచ్చింది, నువ్వు వెళ్ళు, బయలుదేరెళ్ళు అంటే, ఇప్పుడు బారాకు అంటున్నాడు, అయ్యో అమ్మగారు నువ్వు వస్తేనే నేను వెళ్తా,
నువ్వు వచ్చావనుకో నాకు విజయం వచ్చింది, నువ్వు ఉన్నావు అనుకో నాతో పాటుగా నాకు విజయం ఉండిపోద్ది అక్కడ ఆల్రెడీ, నువ్వు నాతో పాటుగా రా అంటున్నాడు. ఇప్పుడు ప్రభువే నీకు విజయాన్ని ఇస్తాను అని మాట ఇచ్చినప్పుడు ఏం చేయాలి? బారాకు బయలుదేరి వెళ్ళిపోవాలి. కానీ అంటున్నాడు నువ్వు ఉంటేనే విజయం, నువ్వు ఉంటేనే నేను మాట్లాడతాను, నువ్వు ఉంటేనే నాకు విజయం వచ్చింది, నువ్వు ఉంటేనే నువ్వు ఉంటేనే నువ్వు వస్తేనే అంటున్నాడు. అప్పుడు అంది సరే నేను వస్తా. కానీ అక్కడ దేవుడిచ్చిన మాట జరిగిద్దా? నీ శత్రువుని స్త్రీ ఓడించిందని మాట్లాడతారు, నీకు నువ్వు ఓడించావని మాట్లాడరు కదా. అంటే అయినా పర్వాలా, ఓటం వస్తుందిగా చాలు, నా పేరు రాకపోయినా పర్వాలా అని అంటున్నాడు. నువ్వు వస్తేనే నేను వెళ్తానమ్మా అంటున్నాడు. నువ్వు వస్తేనే నేను. ఇప్పుడండి ఆయన మాట ఇచ్చాడు కదా, నేను నిన్ను ఓడింప చేస్తా, నేను నిన్ను గెలిపిస్తా, వాళ్ళని ఓడిస్తానని చెప్పాడు. అప్పుడు నువ్వు ఎవరి మాట పట్టుకొని వెళ్ళాలి? దేవుడి మాట పట్టుకొని వెళ్ళాలి. కానీ ఏం చేస్తున్నాడు? దెబోరా నువ్వు వస్తేనే నేను వెళ్తా, నువ్వు లేకపోతే నాకు నోటు నుంచి మాట కూడా రాదే, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే నాకు నోట్ల నుంచి మాట రాదు, నువ్వు వస్తే నాకు విజయం, నువ్వు ఉన్నావనుకో ఆ స్థలంలో నాకు ధైర్యంగా ఉంటుంది, నువ్వు ఉన్నావనుకో ఏ భయం ఉండదు నాకు, నువ్వు వచ్చావనుకో, నువ్వు ఒక మాట ఇచ్చావనుకో, నాతో పాటు ఉండిపోయావు అనుకో. ఏలే అంటే దేవుడు మాట కంటే ఎవరిని ఎక్కువగా ఆశ్రయించాడు అక్కడ? దెబోరాని, మనుషుల్ని ఆశ్రయిస్తున్నాడు. ఏమండి కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే మనము ఇంకొకరిని ఆశ్రయిస్తా ఉంటాం. నువ్వు రావే అక్క, నువ్వు ఉన్నావు అనుకో ధైర్యంగా ఉంటావు కథ, నువ్వు ఉన్నావు అనుకో కొంచెం మాట్లాడగలను, నువ్వు ఉన్నావు అనుకో ఏదైనా చేయగలను. ఏమండి ఆయనతో మనం ఉన్నాం అనుకో మనకు బలం వచ్చేస్తుంది. ఆయనతో మనం ఉన్నాం అనుకో ఆయన ఆలోచన వచ్చింది, ఆయన బలం ఇస్తాడు, ఆయన చూసుకుంటాడు, మొత్తం ఆయన జరిగిచ్చేస్తాడు. ఆయన్ని పక్కన పెట్టి మనం మనుషులు తెప్పించామనుకో మనుషులు ఏం చేయలేరు. నీ యొక్క బాధలైనా ఓటంలో అయినా విజయంలో అయినా దేనిలో అయినా ప్రభు మనతో ఉండాలి. ఆయన మనతో ఉన్నాడు అనుకో మనం విజయాన్ని చూస్తాం, ఆయన మనతో వచ్చాడనుకో మనం విజయాన్ని చూస్తాం. అంతేకాని నువ్వు రావే నువ్వు ఉండవే అంటే ఒకటి మనం బాగా గుర్తుంచుకోవాలి, మనల్ని మనము ఇంకొకరి ఆలోచనలకు అప్ప చెప్పుకుంటున్నామంటే ఆ టైంలో ప్రభు మన దగ్గర లేడు అని అర్థం. నువ్వేదన్నా ఆలోచన చెప్పు, ఈ పని చేద్దాం అనుకుంటున్నా, నీ ఉద్దేశం తీసుకొని నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నా, నువ్వు ఒక సలహా ఇచ్చావనుకో నీ సలహా మేరకు చేద్దాం అనుకుంటున్నా, నువ్వు ఒక మాట చెప్పావనుకో నీ మాట చెప్పు నీ చేద్దాం అనుకుంటున్నా, నువ్వు నాతో పాటుకు వచ్చావు, నీ ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్తున్నా, నువ్వు నాతో పాటుకు వచ్చావనుకో అప్పుడు మంచి జరిగిద్ది, డిస్కౌంట్ ఇస్తాడు, నువ్వు నాతో పాటు శుభం జరిగిద్ది. ప్రభు కాదా మనకిచ్చేది శుభాన్ని? ప్రభు కాదా మనకిచ్చేది మేలని? ఏమండి ఇంకొకరి ఆలోచన తీసుకుంటున్నామంటే ప్రభు మనతో లేడు అని అర్థం. ఇంకొకరి తలంతుల మీద మనం వెళ్తున్నాము, వాళ్ళ ఆలోచన బేస్ చేసుకుని వెళ్తున్నామంటే ప్రభు మనతో లేరు అని అర్థం అండి. ప్రభు మనతో లేకపోతే నిశ్చయంగా మనకి కలిగేది అపజయమే. అర్థమవుతుందా? మనం ఏ పనిలైనా ప్రభు ఆలోచన తీసుకొని మనం వెళ్ళాలి, ప్రభువుని ముందు పెట్టుకొని మనం వెళ్ళాలి, యేసుక్రీస్తు ప్రభు వారి మాట చొప్పున మనం నడుచుకోవాలి. అప్పుడు మనకు విజయం వచ్చింది. మనుషుల ఆలోచన చెప్పి అక్క నువ్వు చెప్పవే, నువ్వు చెప్తే జరిగిపోద్ది, అక్క నువ్వు ఎదురు రావే జరిగిపోద్ది, నువ్వు నా పక్కన కూర్చోవే జరిగిపోద్ది, నువ్వు చీర కొమ్ము నా చేతిలో పెట్టవే జరిగిపోద్ది, నువ్వు వచ్చేసి నువ్వు నా పక్కన నిలబడితే చాలే జరిగిపోద్ది. ప్రభు మనతో ఉంటే మనకు జయము, ప్రభు మనతో ఉంటే మనకు జయము, ప్రభు మనతో ఉంటే మనకు రక్షణ, ప్రభు మనతో ఉంటే మనకు నూతన సృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చిన్న విషయంలో అయినా నువ్వు నా పక్కనుండే నువ్వు ఏదైనా ఆలోచన చెప్పు, ఈ పని చేద్దాం అనుకుంటున్నా, ఇలా వెళ్దాం అనుకుంటున్నా, వెళ్ళమంటావా వద్దంటావా అంటే ఒకటి గుర్తుంచుకో, ప్రభు నీతో లేడు కాబట్టి నువ్వు ఇంకొకరిని ఆశ్రయిస్తున్నావు, ఇంకొకరిని ఆశ్రయిస్తున్నావు అంటే ప్రభు మన దగ్గర లేనట్టే. అది గుర్తు తెచ్చుకొని ఇంకొకసారి అడుగుతున్నప్పుడు ఏమని అక్క నేను చేద్దాం అనుకుంటున్నాను ఏదన్నా చెప్పరాదే అన్న మాట నీ నోటి నుంచి వచ్చినప్పుడు నీకేం గుర్తు రావాలి? అయ్యో ప్రభు నా దగ్గర లేడు అన్న మాట గుర్తొచ్చి వెంటనే నువ్వేం చేయాలి? మోకరించి అయ్యా నువ్వు నా దగ్గర లేవయ్యా కాబట్టి నేను ఆమెను ఆశ్రయించాను, దయచేసి నన్ను క్షమించు, నా దగ్గరికి రా, నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నా, నువ్వేదైనా చెప్పు, నువ్వే మాట్లాడు, నా ముందుకు నువ్వు రా అని నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు ఖచ్చితంగా మన ముందరికి వస్తున్నాడు. ప్రభు మనకు విజయాన్ని కలిగిస్తాడు. ఎందుకంటే ఆయనతో ఉంటే మనకు విజయము. హల్లెలూయా. ఫస్ట్ గా వేరొక మార్గాన్ని ఎన్నుకుంటున్నామంటే ప్రభు మనతో లేనట్టే. రెండోది ఇంకొక మనిషిని ఆశ్రయిస్తున్నామంటే ప్రభు మన దగ్గర లేనట్టే. మూడో పాయింట్ వస్తే అపజయం, మన జీవితంలో అపజయం వస్తుందంటే క్రీస్తు మనతో లేనట్టే. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో అన్నారు, క్రీస్తుతో పాటుగా మనం ఉంటే మనకు జయం వచ్చిందట. క్రీస్తుతో పాటుగా ఉంటే మనకు జయం కలిగిద్దని లేఖనం సెలవిస్తుంది.
మనకి ఎందుకు ప్రతిసారి జీవితంలో అపజయం కలుగుతుంది, ఓటం వస్తుంది, పడిపోతున్నాము, నీరసిల్లిపోతున్నాము? ఏదైనా పని మొదలు పెట్టామంటే అందులో విజయం రావట్లేదు, ఏదైనా మొదలు పెడుతున్నాం, ఏదైనా చేస్తున్నామంటే ప్రతిదానిలో ఓడిపోవడమే, ప్రతిదానిలో అపజయమే, ప్రతిదానిలో నిరుత్సాహమే. ఓడిపోతున్నాము అంటే మన జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, యేసుక్రీస్తు ప్రభుల వారితో మనం లేము. అపజయం మనకు వస్తుంది అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభుల వారితో మనం లేము, నీరసిల్లిపోతున్నాము, ఏ పని మొదలు పెట్టినా ముందుకు సాగట్లేదంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, అయ్యో నేను యేసుతో పాటుగా లేను కాబట్టి నాకు అపజయం వచ్చేసింది, యేసుతో పాటుగా నేను లేను కాబట్టి నాకు ఓటమి వచ్చేసింది, యేసుతో పాటుగా నేను లేను కాబట్టి నన్ను అపవాది వెంటాడి నన్ను పడద్రోసేస్తున్నాడు, నేను ఆత్మీయతలో పడిపోతున్నాను, శారీరకంగా పడిపోతున్నాను అన్న, మానసికంగా పడిపోతున్నామన్నా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము ప్రభుల వారితో లేము కాబట్టి మనం పడిపోతున్నాం. అరే నేను ప్రభుతో బాగా కలిసి ఉండాలి, ఈసారైనా పడిపోకుండా జారిపోకుండా ఉండాలయ్యా, ఈసారైనా పరిశుద్ధంగా బ్రతకాలయ్యా అనుకుంటున్నాం, కానీ మాటి మాటికి పడిపోతున్నాం. ఎందులో అయినా పడిపోవడమే. విశ్వాసంలో ఉంటున్నాం, గట్టిగా ఉందాం అనుకొని స్టామినా తీసుకుని బాగున్నాం అనుకుంటున్నాం, విశ్వాసంలో పడిపోతున్నాం, ఆత్మీయతలో పడిపోతున్నాం, మానసికంగా పడిపోతున్నాం, శారీరకంగా పడిపోతున్నాం. ఇన్నిసార్లు పడిపోతున్నాం అంటే ప్రభుల వారితో మన కనెక్షన్లో ఎక్కడో తేడా జరిగింది. దేవుడితో మన కనెక్షన్ ఎక్కడో తగ్గిపోయింది కాబట్టి మనం పడిపోతున్నాం. కనెక్షన్ ఎక్కడో తగ్గిపోయింది కాబట్టి అపవాదం వచ్చేస్తున్నాడు. కనెక్షన్ ఎక్కడో దేవుడితో కనెక్షన్ ఎక్కడో తగ్గింది కాబట్టి మనం ఓడిపోతున్నాం అంటే జ్ఞాపకం చేసుకోవాలా, ప్రభుత్వం మనకి కనెక్షన్ కట్ అయిపోయింది అని మనం గమనించుకొని, అయ్యా నేను ఓడిపోతున్నానంటే నీతో నాకు కనెక్షన్ లేదు, నీతో నాకు బంధం ఓడిపోయిందయ్యా, తగ్గిపోయింది కాబట్టి నేను ఓడిపోతున్నానయ్యా అని గుర్తెరిగి ప్రభుత్వం మరలా ఒక్కసారి కనెక్ట్ అవ్వడానికి చూస్తే, ఒక్కసారి తిరిగి మరలా ప్రార్థనలో కానీ, ఒక్కసారి మరలా ప్రభుత్వ ప్రేమలో కానీ, ఒక్కసారి మరలా ప్రభుత్వ విశ్వాసంలో కానీ మనము కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయగలిగితే రోమపత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో ఎలాగని సెలవించబడుతుంది. వాక్య ధ్యానం చూద్దాము. రోమపత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అంటున్నారు. ప్రభుతో పాటుగా ఉంటే గనక పాపము నీలో మృతమైపోద్దంట. అంటే పాపం పనిచేయదుగా, ఓటమి పనిచేయదుగా, పశ్చాత్తాపం పడిపోవడం పనిచేయదుగా, మురికి జీవితం, మురికి బ్రతుకు, పాపిష్టి బ్రతుకు, పాప జీవితం, పాత రోత జీవితం ఉంటదిగా. క్రీస్తుతో పాటుగా మనం ఉన్నామంటే నూతన సృష్టి. పాపపు జీవితం ఉండదు, పాపపు రోదన ఉండదు, పాపం గురించి పరితపించడం, పాపం వెనక పడిపోవడం, లేవడం, కూర్చోవడం ఇవన్నీ ఉండవు. ఎందుకంటే క్రీస్తుతో పాటుగా మనం ఉన్నామంటే పాపం మనల్ని ఏలదు, రోగం మనల్ని ఏలదు, పడిపోవడం అనేది జరగదు. ఎందుకంటే మనం క్రీస్తుతో పాటుగా నీతి న్యాయములు మనల్ని ఏలబోతున్నాయి లేఖనం సెలవిస్తుంది. క్రీస్తుతో పాటు మనం ఉంటే నీతి మనల్ని ఏలబోతుంది, ఆయన వాక్యం అనే నీతి మనల్ని ఏలబోతుంది, వాక్యం అనే ఖడ్గం మనల్ని ఏలబోతుంది. క్రీస్తుతో పాటుగా ఉంటే మనం లెగిచి నిలవబడతామే తప్ప పడిపోం. క్రీస్తుతో పాటుగా ఉంటే మనకు ఓటమి రాదు, క్రీస్తుతో పాటుగా ఉంటే అపజయం రాదు, క్రీస్తుతో పాటుగా ఉంటే మనం పడిపోం, క్రీస్తుతో పాటుగా ఉంటే కన్నీరు రాదు, వేదన రాదు. సమస్య వచ్చినా అందులో మనం క్రీస్తుతో పాటుగా ఉన్నాం కాబట్టి మనకు జయమే వచ్చింది. సమస్యలో మనకు కన్నీరు వస్తుందని ప్రభు మన దగ్గర లేనండే. ప్రభు మన దగ్గర ఉంటే ధైర్యం ఉండాలి. మనకి నా దగ్గర నా దేవుడు ఉన్నాడు, సమస్య ఉందా అయినా పర్వాలేదు, దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను ధైర్యంగానే ఉంటాను అన్న ధైర్యం మనకు వచ్చి మనం ధైర్యంగా నిలబడతాం. పడిపోతున్నప్పుడు నిరుత్సాహం వస్తుందంటే ప్రభు నాతో లేడు అని అర్థం. సంగమా ఒకటే జ్ఞాపకం ఉంచుకో, పడిపోతున్నాము, నిరుత్సాహం వస్తుంది, ఓటం వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మనతో లేరని అర్థం. మరి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఎలా తిరిగి నేను బిల్డ్ అవ్వాలి, ఎలా లెగవాలి, పడిపోయింది నేను ఎలా లెగవాలంటే మనం ఏం చేయాలి, యేసుక్రీస్తు ప్రభువు వారితో కనెక్ట్ అవ్వాలి, ఆయనతో మనం చేర్చబడాలి, ఆయనతో మరలా మనం సమకూర్చబడాలి, ఆయనతో మరలా తిరిగి స్నేహం చేయాలి, ఆయనతో మరలా తిరిగి మనము కనెక్ట్ అవ్వగలిగితే పాపం మనం తిరిగి ఆడలేదు, పడిపోలేము, మనం తిరిగి లేవనెత్తబడగలుగుతాం. ఎందుకంటే మన యేసులో ఓటమి లేదు, మన యేసు దగ్గర ఓటమి లేదు, మన యేసు జయమునిచ్చే దేవుడు, మన యేసు తిరిగి నూతన సృష్టిగా మార్చే దేవుడు, మన యేసు రక్షణ ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుతో ఉంటే మనకి జయము, క్రీస్తుతో ఉంటే మనకి నూతన సృష్టి, క్రీస్తుతో ఉంటే మనము రక్షణ పొందుతాం. ఏమండి, క్రీస్తుతో మనం ఉంటే వేరొకరికి అనదర్ పర్సన్ దగ్గరికి మనం వెళ్ళాం, క్రీస్తుతో మనం ఉంటే గనక అనదర్ యాక్టివిటీస్ దగ్గరికి వెళ్ళాం, క్రీస్తుతో మనం ఉంటే గనక అనదర్
అన్నర్ వేస్ లో మనం వెళ్ళాం. క్రీస్తుతో మనం ఉంటే గనక అపజయం మన దగ్గరికి రాదు. క్రీస్తుతో మనం లేకపోతేనే వేరొక మార్గాన్ని ఎన్నుకుంటాం. క్రీస్తుతో మనం లేకపోతేనే, ప్రభు మన దగ్గర లేకపోతేనే వేరొకరి మాటలకు మన చెవిని ఒగ్గుతాము, వేరొకరి ఉద్దేశాలకి మన తలంపులను అప్పచెప్తాము, వేరొకరికి మనల్ని మనం అప్పచెప్పుకుంటాం ప్రభు మన దగ్గర లేకపోతే. అదే ప్రభు మన దగ్గర ఉన్నాడు అనుకో, ప్రభుత్వాన్ని మనం ఉంటాం, వేరొక మార్గంలోకి వెళ్ళాం, వేరొక మనుషుల దగ్గరికి వెళ్ళాం. అపజయం అంటూ మనకు రాదు, ఓటం అంటూ మనకు రాదు. ప్రతి విషయంలో కూడా మనకి గెలిపే. శరీరంలో గెలుస్తాం, ఆత్మీయంగా గెలుస్తాం, ఓటమిలో కూడా గెలుపును మనకు కలగజేసి తిరిగి రావచ్చుతాడు. ప్రభుత్వం ఉంటే అపజయమా? జయమే మనకి. ప్రభుత్వం ఉంటే ప్రతి విషయంలో జయమే, ప్రతి మనుగడలో జయమే, ప్రతి ఉద్దేశంలో, ప్రతి యుద్ధంలో కూడా మనకు జయమే. యేసు రక్త పేరట మనకు జయమున కలగ చేయబోతున్నాడు ప్రభు. కనుక ఈ రాత్రి నుంచి మనం ఏం చేయాలి? క్రీస్తుతో పాటుగా ఉండాలి. క్రీస్తుతో ఉంటేనే మనం గెలుస్తాము, క్రీస్తుతో ఉంటేనే మనకు జయం వచ్చింది, క్రీస్తుతో ఉంటేనే దురాత్మల మీద మనకు విజయం వచ్చింది, క్రీస్తుతో ఉంటేనే రోగుల మీద విజయం వచ్చింది, క్రీస్తుతో ఉంటేనే పాపం మీద విజయం వచ్చింది. క్రీస్తుతో ఉన్నవాడు మాత్రమే జయమును పొందుకోబోతున్నాడు. క్రీస్తుతో ఉంటేనే మనకు అపజయం నుంచి విజయం కలగబోతున్నాడు. ప్రభు మన వెనుకడిలో 30, 60, 100గా బ్లెస్ చేయునుగా. ఆమేన్.